ఏడాది పాలనపైన మేధోమథనం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రదేశ్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని 8న గాంధీ భవన్ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీనికి ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పిఎస్సి సభ్యులుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్య నేతలంతా సమావేశంలో పాల్గొంటారు. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికల్లో జరిగేటువంటి అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్లకు సంబంధించి సర్పంచ్ స్థానాల్లో 80% నెగ్గేలా గట్టిగా పనిచేయాలని భావిస్తాం. ఎందుకు శ్రేణులకు సన్నద్ధం చేయాలతో పాటుగా క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు నెలాఖరులోగా పిసిసి నూతన కార్యవర్గం ఏర్పాటు అంశాల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. నేను మొన్న చెప్పినా మీకు ఏమని, తొలివెలుగు దగ్గర పక్కాగా మేము ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడంతో పాటుగా నియోజకవర్గాల వారీగా మేము రిపోర్ట్ తీసుకుంటున్నాం. మాకు ఒక అంచనా ఉన్నది. సో ఆ అంచనా ప్రకారంగా రిపోర్ట్ తీసుకున్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఆ రిపోర్ట్ ఆధారితంగా మేము చెప్పిన మాట ఏంటంటే 65 మంది, సరే ఓవరాల్గా 64 మంది తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే 64 మంది గెలిస్తే దాంట్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 30 మంది అవుట్ అని చెప్పుకొచ్చినాం కదా. దానికి ఉదాహరణగా మీకు వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈయన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వాళ్ళు ఎవరో కాదు, మళ్ళా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, లేకపోతే వాళ్ళేనట. ఇది ఎక్కడో టోల్ గేట్ దగ్గర అడ్డం పడ్డరు. ఆయనకి అడ్డం పడి వాళ్ళంతా మాట్లాడుతుంటే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ మీద కరుసుకుంటుండే. ఆయన కరుస్తుండే ఏమని, ఆయన ఏమంటుండే తెలుసా, సిగ్గనిపించాలి ఎమ్మెల్యే లేకపోతే ఇంకేమో నీ కార్యకర్త నువ్వు గెలిచిన వంటి రోజు వాళ్ళ దగ్గర నుంచే కదా. వాళ్ళు ఏమంటారంటే ఏం పిక్కుంటారో పిక్కపోండి అంటుండే ఆయన. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఏమని, మేము కష్టపడ్డాం కదా, మేము ఇంతలా ఇబ్బంది పడ్డాం కదా, కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు సేవలు చేసినాం కదా, మాకేం లేదని సంథింగ్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. అక్కడ ఏం అర్థం కాలే, ఏం జరిగింది, ఏం డిమాండ్ చేస్తారు అని ఏం మాట్లాడుతున్నా అర్థం కాలే. కానీ ఆయన మాట్లాడిన భాష ఏంటంటే ఏం పీక్కుంటారో పీక్కోండి పోండి అని అంటున్నాడు. వాళ్ళే పీకుడు మొదలు పెడితే నీ పదవి బీక్తారు ఫస్ట్, నీ అహంకారాన్ని బీకేస్తారు, నీ దగ్గర ఎమ్మెల్యే పదవిని గుంజేస్తారు, పీకేస్తారు, నీ కారును గుంజేస్తారు, నీ అక్కడి నుంచి పీకి పక్కన పడేస్తారు, జడ్చర్ నుంచి పీకి పక్కన పడేస్తారు. ఏదో దేవుడు పుణ్యమా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకతతోని నువ్వు ఒక్కసారి రాగానే అక్కడ ఎమ్మెల్యే గెలిచినావు, వాళ్ళకి సమాధానం చెప్పు, లేకపోతే ఆ ఓపిక పట్టు, కలుద్దాం రమ్మని మాట్లాడదామని చెప్పు. వాళ్ళైతే వారిస్తారు, వాళ్ళతో పాటు నువ్వు అట్లా వారిస్తే ఎట్లా? వాళ్ళకి హక్కు ఉన్నది, నువ్వు వారించవచ్చు, అరవచ్చు, నీ మీద అవసరమైతే నేను గల్లబట్టి క్వశ్చన్ చేయొచ్చు. బికాజ్ యూఆర్ ఎన్ ఎమ్మెల్యే, నువ్వు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి ఎమ్మెల్యేవి. వాళ్ళకి సమాధానం చెప్పమంటే ఏం పీక్కుంటారో అక్కడ నుంచి పోతున్నా ఆయన. నేను ఎందుకు చూపించినా అంటే ఇందాక దానికి సీక్వల్గా, ఆ వార్తకి సీక్వల్గా ఎందుకు చూపించినా ఈ ముచ్చటానంటే, ఇంకో ఇది మీ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూపించడం కోసం వీడియో చూపిస్తున్నాను నేను. మీ కార్యకర్తలే తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకో ఇది మీ పరిస్థితి అని చెప్పి చూపించడానికి. పోయిగో నువ్వు మాకేమద్దు పోరిమని చెప్తున్నాడు. ఇది మీ ఎమ్మెల్యేల పనితీరు. అందుకే చెప్తున్నా, ఇకనన్నా మీరన్నా కొంత మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇకనన్నా కొంచెం మేల్కొని నిద్ర నుంచి బయటకు వచ్చి నిత్యం హైదరాబాద్ చుట్టే తిరుగుడు కాకుండా నియోజకవర్గాలకు పోయి ప్రజలు అడుగుర్రి. ఇది జరిగిందమ్మా, 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాం, సరే దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. ఇంకా సరే మీరు పోయి ఏం చేయాలి, 12,000 రూపాయలు ఇస్తున్నామమ్మా, ఇది ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇట్లున్నది, గిరానికి ఇబ్బంది పడ్డాం, మేము ఇస్తా అని చెప్పినాం, కానీ ఇవ్వలేకపోతున్నామని వాళ్ళని బతిలాడుండి, ప్రాధేయపడండి. ఓట్ల కోసం వచ్చి కాళ్ళ మీద పడి మీరు గెలిపించుకుంటారో ఓడించుకుంటారో మేము మీ మీద ఆధారపడి ఉంటాం, చచ్చిపోతామని చెప్పి దండబెట్టి ఓట్లు అడిగినప్పుడు మళ్ళీ మీరు చేసేటువంటి పనుల మీద మీరు చెప్పుకోవద్దా, సమాధానం చెప్పుకోవద్దా? అడగండి, లోపలికి గ్రౌండ్లోకి వెళ్ళండి. గ్రౌండ్కి పోయి ఇది అమ్మా ఎందుకే ఇవ్వలేకపోతున్నాం, ఇదిగో తల్లి నీకు రుణమాఫీ అయిందా కాలేదనే సమస్య ఏంటిది, ఇగో అమ్మ నీకు పెన్షన్ వస్తున్నదా లేదా, ఏం సమస్య ఉన్నది, నీకు ఇల్లు లేదా, లేకపోతే ఈ భూమి లేదా, రేషన్ కార్డు లేదా, ఏమైనా వస్తున్నాయి రావట్లేదా, గృహజ్యోతి పథకం వస్తున్నది రారా, అడగండి. ఎందుకు అడగారు మీరు? పోయి ఓట్లు ఇంటింటికి తిరిగి దండాలు పెట్టి అడిగినప్పుడు ఇప్పుడు అడగరా? పెళ్ళి ఇంటింటికి తిరిగి దండాలు పెట్టి కాళ్ళు మొక్కి దండాలు పెట్టి ఓట్లు వేయించుకున్నప్పుడు ఇప్పుడు అడగరా వెళ్ళి? అది మీ బాధ్యత కదా. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కథ. ఇట్లున్న మీ పరిస్థితి. ఇకన్నా మీరు మేలుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలే కాదు, మీ వ్యక్తిగతంగా ప్రజలతో ఉన్నటువంటి అందుబాటులో ఉండే తీరు కూడా ప్రజల్ని కొంత ఇబ్బంది గురి చేస్తున్నది. వాళ్ళు మీ మీద తప్పుగా ఆలోచించే విధానం తీసుకొస్తున్నది. సో నేను మళ్ళీ చెప్తున్నా, 30 మంది అవుట్. ఇప్పటికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి 64 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది అవుట్. ఇక డైరెక్ట్గా వాళ్ళు రారు. ఇక మిగిలిన కొంతమంది ఆ డౌట్ అటు ఇటుగా ఉన్నది అంతే. మరి అదేమన్నా వేరే పార్టీకి పాజిటివ్ ఏంటంటే వేరే పార్టీకి ఏం పాజిటివ్ కాలే, కానీ వాళ్ళ మీద అయితే ప్రజలకు మంచి ఉపయోగం అయితే లేదు.
ఇక ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కూడా కొంత ఆచితూచి వ్యవహరించాలి, గట్టిగా తిప్పికొట్టడం వెనుకాడుతున్నట్టుగా ఏఐసిసి కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. రుణమాఫీకి 18,000 కోట్లు ఒకేసారి వెచ్చించిన పార్టీకి అనుకున్నంత స్థాయిలో సానుకూలత కూడగట్టడంలో నేతల గురించి గట్టిగా పనిచే అంతర్గతంగా సమావేశాలు చర్చిస్తున్నారు. సో నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, రుణమాఫీ అయిపోయిందని ఎక్కడ చెప్తే మీరు పుష్కన పోయి ఊర్లలో పోయి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంకెవరైనా పోయి రుణమాఫీ అయిపోయిందని చెప్పారు. చెప్పులు వచ్చినట్టున్నాయి మొహం మీదకి, చెప్పులు ఇసురులా ఉన్నారు జనం. ఎందుకంటున్నా అంటే రుణమాఫీ 2 లక్షల లోపు చేస్తా అని చెప్పి అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. స్థానికంగా కూడా టెక్నికల్ సమస్యలు అనేకంగా వచ్చినాయి. ఇప్పటికిప్పుడు మీరు జిల్లాల వారీగా మీ ఏవోలను సందర్శించండి, ఒకసారి అడగండి. జిల్లాకు ఒక 1000 మందికి ఇంకా ఏంది కారణం అని అంటే టెక్నికల్ సమస్య. 2 లక్షల లోపే నేను చెప్పేది, ఇంకా 2 లక్షల పైబడిన వాళ్ళు కాదు. 2 లక్షల లోపే ఏం సమస్యలు అంటే భార్య పేరు భర్త పేరు తప్పు ఉండడం కానీ లేకపోతే ఇతర టెక్నికల్ సమస్య కారణంగా జిల్లాకు 1000 మంది అంటే 33 జిల్లాలు 33,000 మంది సుమారుగా యావరేజ్గా వీళ్ళందరూ కూడా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ టెక్నికల్ సమస్యల కారణంగా వాళ్ళంతా కూడా ఇది చేయలేకపోతున్నారు, రుణమాఫీ కాలేదు వాళ్ళకి. సో రుణమాఫీకి సంబంధించి మళ్ళీ ఒకసారి మీరు విశ్లేషించి కొంత టెక్నికల్ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి. లేకపోతే 33,000 మంది కుటుంబాలు అంటే చిన్న ముచ్చట ఏం కాదు అది రాష్ట్ర వ్యాప్తంగా. సో జిల్లాకు 1000 మంది అయితే ఉన్నారట రుణమాఫీ గురించి. మీరు అప్పుడే అయిపోయిందని జిల్లాలో పోయి మాట్లాడితే, ఊర్లలో పోయి మాట్లాడితే జనం తిరగబడి కొట్టేలా ఉన్నారు. జర జాగ్రత్త. ఎన్ని కుట్రలు పడినా పథకాలు ఆగమని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఎవరు ఆపమంటున్నారు?